ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. పాడి కౌశిక్ రెడ్డిపై పీడీ యాక్ట్ బరాబర్ పెట్టాలి, పెట్టి ఆయన అసలు బయటకు కూడా రానియద్దు అంత ఈజీగా. పీడీ యాక్ట్ కఠిన చర్యలకు సర్కారు సన్నద్ధం, ఎమ్మెల్యే దూకుడుకు అడ్డుకట్ట, వరుస వివాదాలపై ఠాణాల్లో కేసులు. 2 రోజుల క్రితం ఎమ్మెల్యే సంజయ్ పైన తీవ్ర వ్యాఖ్యలు. ఇప్పటికే స్పీకర్కు అందిన ఫిర్యాదు, పాడిని కట్టడి చేయడంలో బీఆర్ఎస్ విఫలం, ప్రోత్సహించే దిశగా వెల్ డన్ అనే కేటీఆర్ ట్వీట్. కౌశిక్ తీరుపై పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి అంటూ చూస్తున్నాం. సో పాపం ఈయన వ్యవహార శైలి వల్ల మొన్న మసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్లో ఆ రిప్రజెంటేషన్ ఇద్దాం రమ్మని చెప్పేసి 20 మంది వాళ్ళ యొక్క విద్యార్థి నాయకులను ప్లస్ కీలక నాయకుల్ని ఇచ్చేద్దారని చెప్పేసి ఇచ్చేద్దారని చెప్పి తీసుకుపోగానే అక్కడ ఎస్ఐ మీద ఏ విధంగా వీరంగం చేసి ఆ 25 మంది పైన కేసులు బుక్ చేయించిండో మనం చూసినాం. ఆయన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం 25-30 మంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులను బలి చేసిండు ఎవరు పాడి కౌశిక్ రెడ్డి. దానికి కేటీఆర్ మద్దతు పలుకుతా ఉన్నాడు. కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా మద్దతు పలుకుతా ఉన్నారు ఈయనకి. సో అలాంటి వ్యక్తి అనేకమైన వరుస వివాదాలు ఉన్నాయి. ఈరోజు శాసనసభలో అసలు ఎంత చిల్లరగా అంటే అసలు గంజాయి తాగినోడు ఎట్లా బిహేవ్ చేస్తాడో అట్లా బిహేవ్ ఇస్తూ ఉంటాడు, అంత తప్ప వేరే ఏముండదు. సో హుజురాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డిపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా ఆయన చేస్తున్నట్టు వివాదాస్పద వ్యాఖ్యలు, దుందుడుకు చర్యలపై పలు కేసులు నమోదయ్యాయి. ఆయన వ్యవహార శైలి తీరుపై అనేక అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆయన తీరుపై విసిగెత్తినటువంటి పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దీనికి ప్రభుత్వం సైతం ఓకే అని చెప్పినట్టు రాజకీయ వర్గాల ద్వారా తెలిసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పీడీ యాక్ట్ నమోదు చేసింది. 6 నెలల వ్యవధిలో ఒకే తరహా నేరాలు 3 కన్నా ఎక్కువ సార్లు చేస్తే ఈ యాక్ట్ కింద కేసు నమోదు చేయవచ్చు. పీడీ యాక్ట్ ప్రయోగిస్తే 7 ఏడాది జైలు శిక్ష పడుతుంది. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ పాడి కౌశిక్ రెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లో వివాదాలకు కేర్ ఆఫ్ గా మారినటువంటి పాడి కౌశిక్ రెడ్డి తాజాగా జైత్యాల ఎమ్మెల్యే సంజయ్పై వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సో ఇదే కరీంనగర్ కలెక్టరేట్లో డీఓను దూషించినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. అలా అసెంబ్లీలో అనేక మార్లు స్పీకర్ హెచ్చరించిన ఆయన తీరు మారలేదు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై మానుకోట రాళ్ల దాడి ఘటన ఉండనే ఉన్నది. ఆయన ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో మహిళా గవర్నర్పై చేసిన వ్యాఖ్యలకు గాను జాతీయ మహిళా కమిషన్ చివాట్లు పెట్టింది. మంత్రి సీతక్కపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఎమ్మెల్యే అరికెపూడి గాలితో ఘర్షణ, బంజారాహిల్స్ పిఎస్లో నానా హంగామా సృష్టించడం, అసెంబ్లీ సమావేశంలో సభ్యులపైకి పేపర్లు చించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో తన విజయయాత్రను శివయాత్రను ఈసారి గెలిపించకుంటే కూతురు భార్య తాను ఆత్మహత్య చేసుకుని చెప్పిన మాటలు వివాదాస్పదమే. ఇలా వరుస వివాదాల నేపథ్యంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఇక ఉపేక్షించవద్దనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తుంది. మరింత రెచ్చగొట్టేలా కేటీఆర్ ట్వీట్. సో ఇక చిల్లరగాళ్లకు సపోర్ట్ చేస్తారు. కేటీఆర్ వాడు పాడి కౌశిక్ అనేటువంటి చిల్లరగాడు, వానికి ఈ చిల్లరగాడు సపోర్ట్ చేస్తా ఉన్నాడు. ఏం చేస్తాం ఇక? 3rd గ్రేడ్ క్యాండిడేట్స్ వీళ్ళంతా కూడా ఎవరికి కూడా మీ ఇంగిత జ్ఞానం ఉండదు. ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేసిన కేటీఆర్ ఏమనంటేనేమో రోషం పడుచుకొస్తూ ఉంటుంది. చిల్లరగాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయాలి? ఆకురోడీలకు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతుండగా కట్టడి చేయాల్సిన పార్టీ నాయకత్వం ఆయన మరింత రెచ్చగొట్టలు వ్యవహరిస్తుందనేటువంటి విమర్శలు ఉన్నాయి. కరీంనగర్ కలెక్టరేట్ ఘటనపై కౌశిక్ రెడ్డిని అభినందిస్తూ వెల్డన్ కౌశిక్ రెడ్డి అంటూ ఆదివారం కేటీఆర్ ట్వీట్ చేశారట. పార్టీ మారిన ఎమ్మెల్యే ప్రశ్నించిన పార్టీని అభినందిస్తున్నట్టు చెప్పారు. కానీ కౌశిక్ రెడ్డి తీరుపై సొంత పార్టీలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కౌశిక్ వల్ల పార్టీకి లాభం కన్నా నష్టమే ఎక్కువ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆయన వ్యవహారం వల్ల అసలు అంశాలు పక్కదారి పడుతున్నాయని పలువురు బీఆర్ఎస్ లీడర్లు తమ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరికెపూడి గాంధీకి చీర గాజులు పంపిస్తారని పార్టీ కార్యాలయంలోని మీడియా సాక్షి చెప్పడంతో పార్టీ నాయకులు తలలు పట్టుకున్నారు. ప్రజలకు మహిళలకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక సతమతమయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో పాడి కౌశిక్ రెడ్డిని అధినేత కేసీఆర్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు కంట్రోల్ చేయలేకపోతున్న విమర్శలు వెల్లువెత్తిన పరిస్థితికి ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్ ప్లస్ అనుకున్న పాడి కౌశిక్ రెడ్డి వల్ల ముప్పు తప్పదనే చర్చ జరుగుతున్నది. సో మొత్తానికైతే పాడి కౌశిక్ రెడ్డి పైన పీడీ యాక్ట్ పెట్టడానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. పీడీ యాక్ట్ పెట్టాలి కూడా, తప్పేమీ లేదు. ఇలాంటి ఆకురోడీలను చిల్లరోడీలు ఈరోజు శాసనసభలో చట్టసభల్లో ఉండడం మంచి పద్ధతి కాదు. తెలంగాణ రాజకీయాల్ని ఈరోజు మరింతగా దిగజారుస్తున్నది ఈ బిల్లా రంగాలు అనే విషయాలు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేమంటారు? అరెస్టు అప్రజాస్వామిక మాట, కేటీఆర్ హరీష్ ఆగ్రా మాట. మమ్మతో నిజంగా చెప్తున్నావు కదా, వీళ్ళు నాకు ఇట్లాంటి డైలాగ్ నా కళ్ళ ముందు కొట్టాలి. వీళ్ళు ఒకసారి నా కళ్ళ ముందు కొడితే అప్పుడు తెలిసే వీళ్ళకి సిగ్గుండాలే కొంచెమైనా. వీళ్ళు బతుకులు వీళ్ళ కథ. ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. పాడి కౌశిక్ రెడ్డిపై పీడీ యాక్ట్ బరాబర్ పెట్టాలి, పెట్టి ఆయన అసలు బయటకు కూడా రానియద్దు అంత ఈజీగా.
పీడీ యాక్ట్ కఠిన చర్యలకు సర్కారు సన్నద్ధం, ఎమ్మెల్యే దూకుడుకు అడ్డుకట్ట, వరుస వివాదాలపై ఠాణాల్లో కేసులు. 2 రోజుల క్రితం ఎమ్మెల్యే సంజయ్ పైన తీవ్ర వ్యాఖ్యలు. ఇప్పటికే స్పీకర్కు అందిన ఫిర్యాదు, పాడిని కట్టడి చేయడంలో బీఆర్ఎస్ విఫలం, ప్రోత్సహించే దిశగా వెల్ డన్ అనే కేటీఆర్ ట్వీట్. కౌశిక్ తీరుపై పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి అంటూ చూస్తున్నాం. సో పాపం ఈయన వ్యవహార శైలి వల్ల మొన్న ఇది మసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్లో ఆ రిప్రజెంటేషన్ ఇద్దాం రమ్మని చెప్పేసి 20 మంది వాళ్ళ యొక్క విద్యార్థి నాయకులను ప్లస్ కీలక నాయకుల్ని ఇచ్చేద్దారని చెప్పేసి ఇచ్చేద్దారని చెప్పి తీసుకుపోగానే అక్కడ ఎస్ఐ మీద ఏ విధంగా వీరంగం చేసి ఆ 25 మంది పైన కేసులు బుక్ చేయించిండో మనం చూసినాం. ఆయన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం 25-30 మంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులను బలి చేసిండు ఎవరు పాడి కౌశిక్ రెడ్డి. దానికి కేటీఆర్ మద్దతు పలుకుతా ఉన్నాడు. కేటీఆర్ హరీష్ రావు వీళ్ళంతా మద్దతు పలుకుతా ఉన్నారు ఈయనకి. సో అలాంటి వ్యక్తి అనేకమైన వరుస వివాదాలు ఉన్నాయి. ఈరోజు శాసనసభలో అసలు ఎంత చిల్లరగా అంటే అసలు గంజాయి తాగినోడు ఎట్లా బిహేవ్ చేస్తాడో అట్లా బిహేవ్ చేస్తూ ఉంటాడు, అంత తప్ప వేరే ఏమి ఉండదు. సో హుజురాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డిపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా ఆయన చేస్తున్నట్టు వివాదాస్పద వ్యాఖ్యలు, దుందుడుకు చర్యలపై పలు కేసులు నమోదయ్యాయి. ఆయన వ్యవహార శైలి తీరుపై అనేక అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆయన తీరుపై విసిగెత్తినటువంటి పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దీనికి ప్రభుత్వం సైతం ఓకే అని చెప్పినట్టు రాజకీయ వర్గాల ద్వారా తెలిసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పీడీ యాక్ట్ నమోదు చేసింది. 6 నెలల వ్యవధిలో ఒకే తరహా నేరాలు 3 కన్నా ఎక్కువ సార్లు చేస్తే ఈ యాక్ట్ కింద కేసు నమోదు చేయవచ్చు. పీడీ యాక్ట్ ప్రయోగిస్తే 7 ఏడాది జైలు శిక్ష పడుతుంది. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ పాడి కౌశిక్ రెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లో వివాదాలకు కేర్ ఆఫ్ గా మారినటువంటి పాడి కౌశిక్ రెడ్డి తాజాగా జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సో ఇదే కరీంనగర్ కలెక్టరేట్లో డీఓను దూషించినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. అలా అసెంబ్లీలో అనేక మార్లు స్పీకర్ హెచ్చరించిన ఆయన తీరు మారలేదు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై మానుకోట రాళ్ల దాడి ఘటన ఉండనే ఉన్నది. ఆయన ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో మహిళా గవర్నర్పై చేసిన వ్యాఖ్యలకు గాను జాతీయ మహిళా కమిషన్ చివాట్లు పెట్టింది. మంత్రి సీతక్కపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఎమ్మెల్యే అరికెపూడి గాలితో ఘర్షణ, బంజారాహిల్స్ పిఎస్లో నానా హంగామా సృష్టించడం, అసెంబ్లీ సమావేశంలో సభ్యులపైకి పేపర్లు చించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో తన విజయయాత్రను శివయాత్రను ఈసారి గెలిపించకుండా కూతురు భార్య తాను ఆత్మహత్య చేసుకుని చెప్పిన మాటలు వివాదాస్పదమే. ఇలా వరుస వివాదాల నేపథ్యంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఇక ఉపేక్షించవద్దనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తుంది. మరింత రెచ్చగొట్టేలా కేటీఆర్ ట్వీట్. సో ఇక చిల్లరగాళ్లకు సపోర్ట్ చేస్తారు. కేటీఆర్ వాడు పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి చిల్లరగాడు, వానికి ఈ చిల్లరగాడు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తాం ఇక? 3rd గ్రేడ్ క్యాండిడేట్స్ వీళ్ళంతా కూడా ఎవరికి కూడా మీ ఇంగిత జ్ఞానం ఉండదు. ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేసిన కేటీఆర్ ఏమనంటేనేమో రోషం పడుచుకొస్తూ ఉంటుంది. చిల్లరగాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయాలి? ఆకు రోడీలకు